హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం మాస్కో వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. సోమవారం సాయంత్రం మాస్కో విమానాశ్రయంలో దిగిన మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. అనంతరం రష్యా సైనికుల నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అలాగే మోదీకి స్వాగతం పలుకుతూ రెడ్ స్క్వేర్ ముందు రష్యన్ మహిళలు పంజాబీ దుస్తులతో భాంగ్రా నృత్యం ప్రదర్శించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎక్కడి వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అనంతరం మోదీ గౌరవంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నోవో ఒగర్వోలోని తన అధికారిక నివాసంలో ప్రైవేటు విందు ఇచ్చారు. ఈ సమయంలో మోదీని సాదరంగా ఆహ్వానించిన పుతిన్ హగ్ చేసుకున్నారు. కాగా పుతిన్తో చర్చల్లో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయాలని మోదీ కోరినట్లు తెలుస్తోంది. దీనికి పుతిన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, త్వరలోనే వారికి విముక్తి లభిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి పౌరులను తీసుకువెళ్లి రష్యా సైన్యంలో బలవంతంగా చేర్చినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆపరేషన్లో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన మొయినుద్దీన్, చిప్పా, క్రిస్టినా అనే వ్యక్తులు మానవ అక్రమ రవాణా ద్వారా రష్యా సైన్యంలోకి యువకులను పంపినట్టు తేలింది. మంచి జీవితం, విద్య, భారీ జీతాలతో ఉద్యోగాల పేరుతో యువతను రష్యాకు తీసుకువెళ్లి ఆ యువకులు అక్కడ చేరుకున్న తర్వాత వారిని పాస్పోర్ట్లు లాక్కుంటారు. అనంతరం రష్యా తరపున ఉక్రెయిన్తో యుద్ధంలో చేసేలా బలవంతం చేస్తారు. ఈ క్రమంలో యుద్ధంలో పాల్గొన్న కొందరు యువకులు తీవ్రంగా గాయపడ్డ కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న యువకులను భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తాజాగా మోదీ రష్యా పర్యటనలో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. తన పర్యటనతో భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఓ అద్భుత అవకాశమని అక్కడకు బయలుదేరడానికి ముందు మోదీ ట్వీట్ చేశారు. రష్యా నుంచి మోదీ ఆస్ట్రియాకు వెళుతున్నారు. ఆసియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్, ఛాన్సలర్ కార్ల్ నెహమార్తోనూ భేటీ అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.